ఎన్ఎస్ఆర్ మూవీ రివ్యూస్కి స్వాగతం. ఈరోజు ఒక ఓటీటీ సినిమా గురించి చెప్పబోతున్నాను. దీనికన్నా ముందు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయమని కోరుతున్నాను. ఈ సినిమా పేరు వచ్చి రెడ్ శాండల్వుడ్. ఈటీవీ విన్లో ఉంది. సినిమా మంచి థ్రిల్లింగ్గా ఉంటుంది, బాగుంది సినిమా. అయితే ఈ సినిమా ఏంటంటే సబ్జెక్టు, కర్ణ అనే ఒక యువకుడు ఉద్యోగం లేక ఒక సిస్టర్ తల్లిదండ్రులతో ఉంటాడు. అయితే ఉద్యోగం లేక ఏం చేస్తాడంటే, ఎంత ట్రై చేసింది సరైన ఉద్యోగం దొరకకపోతే ఎర్రచంద్రం నరికే పన్నెండు కింద వెళ్ళిపోతాడు. ఎక్కువ డబ్బులు వస్తున్నాయని వెళ్ళిపోయి అక్కడ చేస్తూ ఉంటాడు. ఇంట్లో తెలియదు, ఏదో పని మీద వెళ్తున్నాడని చెప్పి వెళ్ళిపోతాడు. అయితే ఎన్నాళ్ళైనా కొడుకు కనపడేపటికి తండ్రి ఆడ నడుపుకుని పోషిస్తూ ఉంటాడు, బెంగెట్టుకుంటాడు. కొడుకు ఏమో ఒకసారి కూడా లేదు. అలాగే చెల్లెలు కూడా ఇదవుతూ ఉంటుంది. ఈ చెల్లెలు ఒక అబ్బాయిని లవ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఆ అబ్బాయి పేరు ప్రభా. అయితే ఆ అబ్బాయి మంచి బాక్సింగ్ కూడా నేర్చుకుంటాడు. ఆ అబ్బాయిని ప్రేమిస్తూ ఉన్నప్పుడు ఈ చెప్పుద్ది, ఇలా మా అన్నయ్య వెళ్ళిపోయాడు, ఎక్కడికి వెళ్ళాడు తెలియదు, ఏమయ్యాడు, కొంచెం నువ్వు వెతికి పట్టుకోవాలని అడుగుద్ది. సరే అని బయలుదేరుతాడు అతను. బయలుదేరి వెళ్ళి అతన్ని పట్టుకున్నాడా, ఇంటికి తీసుకొచ్చాడా లేదా, ఏమైపోయాడు, ఎక్కడ దొరికాడా లేదా, దొరికి ఎన్కౌంటర్ అయ్యాడా, ఇది మిగతా సబ్జెక్టు. అదే సినిమా. సినిమా మాత్రం చాలా చిన్న సినిమా, మంచి టెంపోగా ఉంటుంది ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా. అసలు ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యం, వాళ్ళ ఎమోషన్స్, ఆ కూలీలు ఎందుకు పుట్టినవారు కదా, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళని కూడా బాగా టచ్ చేశాడు. వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ కూడా టచ్ చేసి తీసేపటికి ఒక రకమైన సానుభూతి కలుగుతుంది మనకి. అది మనం కూడా దాంట్లో లీనమైపోతాం. బాగా తీశాడు అసలు. ఇప్పుడు పుష్ప లాంటి సినిమాలు అంటే పెద్ద హై రేంజ్ తీశాడు, కానీ అంత ఎమోషన్స్ ఇందులో కూడా ఉంటాయి. చాలా నీట్గా తీశాడు సినిమా, బాగుంది. అయితే వాళ్ళ ఎమోషన్స్ అన్ని చాలా బాగా తీశాడు, మనకి కనెక్ట్ అవుతున్నాడు బాగా. అది సినిమా చూడండి, చాలా బాగుంది. ప్రభా కింద నటించింది వెట్రి, హీరో బాగా చేశాడు. అలాగే కర్ణ కింద యాక్ట్ చేసింది విశ్వనాథ్, వినూత కింద యాక్ట్ చేసింది దియా మయూరి, డైరెక్టర్ గురు రామానుజం బాగా చేశాడు డైరెక్షన్. ఒక చిన్న లో బడ్జెట్ మూవీ, అసలు అంత లో బడ్జెట్లో చాలా కవర్ చేశాడు మొత్తం సినిమా అంతా. సినిమాలో మొత్తం అన్ని ఎమోషన్స్, ఏ విధంగా కూలీల్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు, వాళ్ళని ఎలా తీసుకుపోతారు, వాళ్ళని ఎలా అలవాటు చేసి అక్కడి నుంచి తప్పించుకోలేకుండా చేస్తారు, ఈ పోలీసు పై వాళ్ళ ప్రెజర్ పడలేక ఎన్కౌంటర్ ఎలా చేస్తారు, అందులో వాళ్ళ స్వార్థం ఎంత ఉంటుంది, మొత్తం A to Z మొత్తం కవర్ చేసాడు స్మగ్లింగ్, ఎర్రచందనం స్మగ్లింగ్ మీద A to Z మొత్తం కవర్ చేశాడు అన్ని విషయాలను. వాళ్ళు పాపం కొంతమంది అంత తెలిసి వెళ్ళొచ్చు, కొంతమంది తెలియక వెళ్ళొచ్చు, కొంతమంది కుటుంబ నేపథ్యం పరంగా తప్పగెళ్ళొచ్చు, ఇలాగ రకరకాల ఎమోషన్స్ ఉంటాయి అందులో. బాగుంది, చిన్న సినిమా కానీ మంచి టెంపోగా ఉంటుంది సినిమా చివరి వరకు కూడా. శ్రద్ధగా చూడండి. థ్యాంక్ యూ.